హాయ్ గైస్, నేను మన నీలకంఠం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎవరో మనల్ని కంట్రోల్ చేసేస్తున్నారు, మన లైఫ్ అంతా వాళ్ళు తీసేసుకుంటున్నారు? ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా అనిపించిందా పోనీ? గైస్, యాక్చువల్లీ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఎవరి లైఫ్ని కంట్రోల్ చేయలేరు. ఓన్లీ థింగ్, మీ లైఫ్ని కంట్రోల్ చేయగలిగింది మీరు మాత్రమే. అది బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏం జరుగుతుంది, దానికి రెస్పాన్సిబిలిటీ మీదే. సో యూఆర్ ఓన్లీ ద వన్ పర్సన్ హూ ఈస్ కంట్రోలింగ్ యువర్ లైఫ్. ఓకే, అయితే ఇలా మీకు అనిపించినప్పుడు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు లేదా మీ లైఫ్లో కంట్రోలింగ్ అనేది ఏర్పడుతుంది అనుకున్నప్పుడు, నేను ఇక్కడ ఒక 3 స్టెప్స్ అనేవి మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే కనుక, ఈ 3 స్టెప్స్ లైఫ్ని కంట్రోల్ చేస్తున్నారని కానీ అలాంటి ఫీలింగ్స్ మీకు మైండ్లో వచ్చినప్పుడు అవి పోతాయి కంప్లీట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు డూ అంటే, ఏది ఎలా ఉందో దాన్ని అలా యాక్సెప్ట్ చేయండి. ఏంటి అంటే, ఎలా ఉందో అలా యాక్సెప్ట్ చేయండి. ఓకే, యు ఆర్ ఇన్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్, యు ఆర్ ఇన్ ఎ పర్టికులర్గా ఒక జాబ్ లేదు, బిజినెస్ లేదు, లేదంటే కనుక రిలేషన్షిప్ పాడైపోయింది, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే జరిగిపోయిన దాన్ని యూ కెనాట్ చేంజ్, అండ్ అది నీ చేతిలో కంట్రోల్లో ఉండడం అనేది కూడా జరగదు. ఓకే, సో దానివల్ల ఏంటంటే, అది మిమ్మల్ని అంటే గతం అనేది మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు, జరిగిపోయిన సిచ్యువేషన్ మిమ్మల్ని కంట్రోల్ చేయలేదు. యూ ఆల్సో కెనాట్ కంట్రోల్ దట్. యాక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా ఉందో అలా, మీరు ఎలా ఉన్నారో అలా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, ఎంత సాధ్యమైతే అంత మంచిని చూడడానికి ట్రై చేయండి. ఎంత మీరు ఎక్కువగా మంచిని చూడడానికి, మంచిని వెతకడానికి, ఎవరిలో? మీలో. నాట్ ఇన్ ద అదర్ పీపుల్, నాట్ ఇన్ ద అదర్ థింగ్స్. మీ చుట్టూ పరిస్థితులతోని, వేరే వాళ్ళతో మీకు సంబంధం లేదు. మీలో మీ దగ్గర ఉన్నటువంటి మంచిని బయటికి తీయడానికి ట్రై చేయండి. ఆ మంచిని మాత్రమే వెతకడానికి ట్రై చేయండి. డోంట్ ఫీల్ లైక్ నేను బ్యాడ్, లేకపోతే నాకు ఇంకోటి ఏదో అయింది, ఇలా అయింది, అలా అయింది, ఇలాంటి ఏమి ఆలోచించద్దు. ఓకే, మిగిలింది థర్డ్ పాయింట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే కనుక, మిగిలిన ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షమించేయండి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి పర్సన్స్ అయినా, ఏదైనా సరే ముందు క్షమించేసేయండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి, అవతల వాళ్ళని క్షమించండి. ఆ సిచ్యువేషన్ అనే దాన్ని కంప్లీట్గా ఎట్లా అంటే, నాకు ఇది లేదు, నాకు అది లేదు, లేకపోతే వాళ్ళు నన్ను లేకపోవడం వల్లే ఇలా చూస్తున్నారు, నేను ఇలా ఉండడం వల్లే వాళ్ళు అలా ఉన్నారు, లేకపోతే నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా వదిలేసి మిమ్మల్ని మీరు ఆ గిల్ట్లో నుండి బయట తీసుకొచ్చుకొని మిమ్మల్ని మీరు క్షమించుకోండి. అట్ ద సేమ్ టైం యూ ఫీల్ దట్ యు ఆర్ ద వర్తి, అండ్ మీరు పూర్తి సంపదలతో ఉన్నారు అనే ఆలోచన విధానాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎదుటి వాళ్ళని కూడా మీరు ఫర్గివ్ చేసేయండి. సో దట్ ఏమవుతుందంటే, ఎవరో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు, ఎవరో మన లైఫ్ని తీసేసుకుంటున్నారు, ఎవరి వల్ల ఏదో అయిపోతుంది అనేటటువంటి ఆలోచన ఉన్న విధానం ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. సిల్లీగా అనిపించచ్చు ఈ టాపిక్, బట్ చాలా వర్కబుల్. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని కూడా కంట్రోల్ చేయలేరండి. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ కాజ్ ఆఫ్ యూ. మీ వల్లే అవుతుంది. సో no one has control over your life, but you have. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీరు కనుక మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోగలిగితే, అంతకంటే లైఫ్, ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనేది ఇంకోటి ఉండదు. సో డోంట్ మెస్అప్ విత్ ఆల్ అన్నెసరీ థింగ్స్ అనమాట. అనవసరమైన ఈ చెత్తలో పడకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీలో ఉన్న మంచిని తీసుకోండి, అండ్ మీలోని ఉన్నటువంటి మిస్టేక్స్ కానివ్వండి, మీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటిని ఫర్గివ్ చేయండి, క్షమించుకోండి. సో దట్ ఏంటంటే లైఫ్ అనేది అబండెంట్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే అబండెంట్ అనేది కనిపిస్తుందో, సంపదగా మీరు సంపూర్ణంగా ఉన్నారనే ఫీల్ మీకు ఎప్పుడైతే కలుగుతుందో, ఆటోమేటిక్గా అన్నీ మీకు చేతికి రావడం అనేది జరుగుతుంది.
సో దట్స్ ఇట్ గైస్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ దార్. థ్యాంక్ యూ సో మచ్. మరో కొత్త టాపిక్తో నేను మళ్ళీ కలుస్తాను. అండ్ వెబినార్స్కి సంబంధించి క్లాసెస్కి సంబంధించిన లింక్స్ కూడా కింద ఉన్నాయి, చూసుకోండి.